భారత రాజ్యాంగం మహిళలకు అనేక హక్కులు కల్పించిందని వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని న్యాయవాది మద్దుర్తి స్వాతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది మద్దుర్తి స్వాతి మాట్లాడుతూ మహిళల హక్కులపై అందరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఆయా హక్కులను విద్యార్థులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంతకుమారి మాట్లాడుతూ మహిళలు విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్య ద్వారా సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఉమెన్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ చిలువూరి సరోజిని మాట్లాడుతూ మహిళలు గతంలో వంటింటికే పరిమితమయ్యేవారని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించడం శుభ పరిణామమన్నారు. అనంతరం వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కార్యదర్శి సింధు, కమిటీ సభ్యులు యోజిత, ఎస్తేరు, శ్రవంతి, పలువురు అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. The world will be enhancing in all patterns of that is enhancing in each and every field. So without women there is no enhancement, because you know very well the birth of the individual starts and development of the individual will be going on, and then sustaining of the individual. Education is a right. So every child, every girl child in Pakistan should study. That was her desire. So for that she fought. But the people, those who were there, even authority or whoever it is, they were not very much interested to educate the girls. But she said, no, I want every girl in my country should be educated. So amala fight chesi, she is the youngest recipient of Nobel Prize in the year 2014. Nobel Prizes వచ్చేది 80 సంవత్సరాలకి 90 సంవత్సరాలకి చాలా వర్క్ చేశారు వస్తాయి మామూలుగా. మొదటిసారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది when she was in 79 or 78 years old. But Malala got Nobel Prize when she was in her 20s. అంటే మీ ఏజ్. సో మీ ఏజ్లో కూడా పాసిబుల్ అయ్యింది నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడానికి. అంటే God has given to women only little less in physical strength, but we are more in our intellectual strength, in our spiritual strength, in our emotional strength. So God has blessed ఒక మెట్టు ఎక్కువగా మనల్ని ఆశీర్వదించారన్నమాట women. So as we are celebrating or recollecting the International Women's Day, so as all of your women sitting here, each one of us, so I just want to tell you one thing I always tell, today also I tell, believe in yourself. Anti-ragging committees ఉంటాయి, squad monitors ఉంటారు. So immediate action తీసుకుంటారు. In case if they did not find any one person, collective punishment అనేది ఇస్తారు. ఇది వచ్చేటప్పటికి కాలేజ్లో జరిగితే విషయం నేను చెప్తున్నాను. కాలేజ్ బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా సరే ఆడపిల్లల వరకు మీకు ఏదైనా అబ్యూస్ జరిగితే, దట్ మీన్స్ అసల్ట్ కానీ అవుట్రేజింగ్ మోడెస్టీ ఏదైనా సరే, ఏదైనా మీ గురించి పిచ్చిగా మాట్లాడడం, తప్పుగా ప్రవర్తించడం, అలాంటివి వాటన్నిటికీ సంబంధించి ఐపీసీలోనూ నా ప్రజెంట్ బిఎన్ఎస్ కింద కన్వర్ట్ అయింది. వీటన్నిటి కింద కూడా ప్రత్యేకమైన చట్టాలు తెచ్చున్నారు. నెక్స్ట్ ఇది ఒకటే కాకుండా ఇప్పుడు కొత్తగా కొన్ని సెక్షన్స్ యాడ్ చేశారు. వైరిజం అని, స్టాకింగ్ అని అదర్ వైరిజం మీన్స్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం, మీ ప్రైవేట్గా ఉన్నప్పుడు మీతో కాంటాక్ట్ చేయడానికి, మీకు మెయిల్స్ చేయడానికి, మీకు ఏదైనా వాట్సాప్ చేయడానికి, ఇలాంటివి ట్రై చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా వైరిజము, స్టాకింగ్ ఇలాంటి వాటి కిందకి వస్తాయన్నమాట. వీటన్నిటికీ కూడా సపరేట్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వీటి వల్ల, ఇలాంటి వాటి వల్ల మీరు త్రూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు అవైలబిలిటీ ఉంటాయి.